గుడ్ మార్నింగ్ అందరికీ. అ డే ఇన్ మై లైఫ్. అండ్ మార్నింగ్ కొద్దిసేపు ఇలా బాల్కనీలో అయితే టైం స్పెండ్ చేస్తాను. Bye. 8:45 వరకు ఏదైతే నా డే రొటీన్ ఉందో అది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మెల్లిగా ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నా. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. నాకు ఈ మ్యాంగో మా అత్త తెచ్చింది. సో ఈ మ్యాంగో తినాలని ఉంది. యాక్చువల్గా ఐస్ క్రీమ్ ఏమైనా తినాలనిపిస్తుంది. ఇప్పుడు టైం 12 అయింది. ఐస్ క్రీమ్ బదులు న్యాచురల్ ఫ్రూట్ తింటే మంచిది కదా. సో ఫ్రోజన్ అంటే ఫ్రిడ్జ్ లో పెట్టిన మ్యాంగో అయితే తింటున్నా. అండ్ లంచ్కి వచ్చేసరికి పప్చార్ చేద్దామని అనుకుంటున్నాను. పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి. నాకు మ్యాంగో అంటే చాలా ఇష్టం అండి. ఫ్రూట్స్ లో చాలా లిమిటెడ్ ఫ్రూట్స్ ఉంటాయి నేను తినేవి, కానీ మా పిల్లలు అయితే అసలు ఏం తినరు. అండ్ అలాగే మా పిల్లల కోసం ఒక స్పెషల్ పొడి అయితే చేస్తాను. ఆ పొడి ఏంటి అన్నది బయటికి వెళ్ళేసి రావాలి. సో వెళ్తూ బయటికి వెళ్ళి ఆ పొడి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని వచ్చి ఆ పొడి ప్రిపేర్ చేసి వాళ్ళకి తినిపిస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా. ట్రై చేద్దాం. అయితే మ్యాంగోస్ తినడం కంప్లీట్ అయిపోగానే బయటికి వెళ్ళాలి. ఇప్పుడు టైం అయితే 12:20 ఏమో అవుతుంది. ఎండ చాలా ఉంది, బట్ అయినా మా పిల్లల కోసం వెళ్ళి తీసుకొస్తాను. ఎండ అయితే చాలా అంటే చాలా ఉంది. సో అందుకని చున్నీ వేసుకొని వెళ్తున్నా షాప్ కి అయితే. సో ఫైనల్లీ తీసుకున్నాను. ఆ ఐటమ్ ఏంటి అని అంటే చికెన్ అన్నమాట. చికెన్ అండ్ ఎగ్స్. ఒక షాప్ కి వెళ్తే వాడి దగ్గర ఆర్డర్ ఎక్కువ ఉందంట అతని దగ్గర. సో ఆర్డర్ ఉన్నందుకు లేదు అన్నాడు. ఇంకొక షాప్ దగ్గరకు వచ్చి చికెన్ అయితే తీసుకున్నాను. మా పిల్లల కోసం సర్ప్రైజ్ అన్నమాట. ఫుడ్ ఏది పెట్టినా ప్రోటీన్ రిచ్ ఫుడ్ పెట్టాలి కదా. సో అందుకని వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ కోసం ఒక చిన్న సర్ప్రైజ్. చికెన్ అండ్ ఎగ్స్ అయితే తీసుకొని రావడం అయిపోయింది. బయటికి వెళ్ళేసి ఇప్పుడైతే మనం చికెన్ కారపొడి అయితే చేసేద్దాము మా పిల్లల కోసం. ఒక సర్ప్రైజ్, చిన్ని సర్ప్రైజ్. సో నేను ముందుగా చికెన్ క్లీన్ చేసేసుకుంటా. ఎగ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. అండ్ కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసేసుకుంటా. నా స్టైల్లో చికెన్ కారం పొడి ఎలా చేస్తాను ఏంటి అనేది ప్రొసీజర్ చూసేద్దాము. నేనైతే చికెన్ అయితే 250 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనము చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేషన్ లో మనకి కావాల్సింది ఉప్పు, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ప్రెసెంట్ నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు కాబట్టి ఫ్రెష్ గా దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టేస్తాను. ఆ తర్వాత మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకుని ఇందులో మిర్చి, మీరు కారం చూసి వేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళు ఇంకొన్ని ఎండుమిర్చి వేసుకోవచ్చు, లేదు స్పైసీ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. నేనైతే నీట్గా స్పైసీ చేస్తున్నాను. ఒక బిర్యానీ ఆకు ఉన్నాయి, ధనియాలు, ఒక దాల్చిన చెక్క అండ్ కొన్ని మిరియాలు, ఎండుమిర్చి, మిరియాలు, పట్ట ఇవన్నీ ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాం. వేసుకొని స్కూల్ నుంచి రిటర్న్ అయిపోయినాం గైస్. చెప్పు, ఇంటికి వెళ్తున్నాము. ఒక స్పెషల్ ఉంది తినడానికి. గెస్ చేస్తావా ఏంది స్పెషల్? చికెన్
చికెన్ బిర్యానీ కాదు ఉడిక కాదు బజ్జీలు బజ్జీలు కాదు పునుగులు కాదు వడ కాదు ఇడ్లీ కాదు చికెన్ బిర్యానీ చికెనే గెస్ట్ చేయి చికెన్ కర్రీ లేదు అమ్మ ఫస్ట్ టైం చేసింది చికెన్ కర్రీ కాదు పన్నీర్ కర్రీ కాదు సర్ప్రైజ్ అయితే గెస్ట్ చేయలేవా సరే ఇంటికి పోయినాక చూపిస్తా ఇప్పుడు ఎట్లా వచ్చింది మెత్తన్నం వచ్చిందా ఎట్లుంది ఏం చేస్తున్నావు అని ఏం తింటున్నా దీక్ష చికెన్ కారం పొడి తింటున్నా దీక్ష బాగా